పెద్ద ఖాళీ చేయండి. ఫ్రూట్స్ ఖాళీ చేయండి. అది ముహూర్త ప్రకారం జరుగుతాయి కార్యక్రమాలు. వాళ్ళు పెట్టాలి. పంపల వారు ఒక 2 నిమిషాలు ఆగండి. నేను చెప్పిన నాగా తక్కువ ఈ గోలిపు కనీసం పాటలు తినిపించాను కాబట్టి సరే బోర్డు చాలా కార్యక్రమం ఉందండి. రాబోయే కాలం అలాగా బాబాయ్ పంపలవారు రావాలి. పంపలవారు రావాలి. సౌండ్ తక్కువ కొట్టండి. అమ్మ దిగి వచ్చింది, తల్లి దిగి వచ్చింది, మాయమ్మ బంగాళిరా అమ్మ దిగి వచ్చింది, తల్లి దిగి వచ్చింది, మాయమ్మ బంగాళిరా పిల్లలు నా పొగులో రాజేశ్వరి అమ్మ వచ్చింది. అందరూ కూడా గంగానమ్మతలు హారతి తీసుకోవాలి. గోవిందా కండం తీయండి. పాలు మీ చేతులు కండం తీయండి. మీ మెడలో కండవ అటు పట్టుకోండి. అమ్మవారి యొక్క చేతిలో నిమ్మకాయలు అమ్మ జాకెట్ మొక్క నిమ్మకాయ తాంబూలం మొదలుపెట్టండి. పసుపు కుంకుమ అంటే గంగానమ్మ తల్లి కాబట్టి సరే. ఇప్పుడు గంగానమ్మ తల్లి ఆది మహాలక్ష్మి అమ్మవారు వినుగొండకమ్మ తల్లిని కూడా మరి ఆమె ఉయ్యాలు విప్పి శాంతింప చేయాలండి. ఎందుకంటే అమ్మ పప్పులో ఉన్న ఉప్పులో ఉన్న మన్నించి మేము చేసిన కార్యక్రమాన్ని విజయంతో చేసి నీ చల్లని చూపులు మాకు ఎప్పుడో చెప్పి ఆమెను ఉగ్రూపంలో ఉన్న మహాతల్లి శాంతింప చేయటం అంటారు. దీన్ని ఉయ్యాలు ఊపడం అంటారు. ఒక ఉయ్యాలు ఊపుతామండి అమ్మవారిని. అవును చిన్నగా
ఆగా తమ్ముడు. ఉయ్యాల ఉయ్యాల ఉయ్యాలో ఊగింది గంగనమ్మ ఉయ్యాల. ఉయ్యాల ఉయ్యాలో ఊగింది మాయమ్మ ఉయ్యాల. పగిడే పలకల మీద ఉయ్యాలో ఊగింది గంగనమ్మ ఉయ్యాల. మా కూడా తక్కువ మీ కూడా ఎక్కువైపోయింది. ఉయ్యాలలో కూర్చున్నది గంగనమ్మ తల్లి ఉయ్యాలలో కూర్చున్నది. ఉయ్యాలలో కూర్చున్నది గంగనమ్మ తల్లి ఉయ్యాలలో కూర్చున్నది. కమిటీ పెద్దలతోటి ఉయ్యాలలో కూర్చున్నది. కమిటీ పెద్దలతోటి ఉయ్యాలలో కూర్చున్నది గంగనమ్మ తల్లి ఉయ్యాలలో కూర్చున్నది. ఉయ్యాలలో కూర్చున్నది గంగనమ్మ తల్లి ఉయ్యాలలో ఉయ్యాలలో. జగన్మాత ఓ ఒక జగన్మాత గంగాడమ్మ తల్లి ఆది మహాలక్ష్మి. కూడా సమాగి ఆడవారు వార్తలు చేసేట కార్యక్రమం స్వస్థ చెప్పేటతో ఈ యొక్క ఆదివారం గ్రామం చేస్తున్న మహాతల్లి మొదటి కార్యక్రమం అంగరంగ కన్వీనర్గా ఈనాడు కూడా కన్వీనర్ పెద్దలందరూ కూడా ఆ కమిటీ పెద్దల్ని గ్రామస్తులంతా కూడా ఇక మహాతల్లి ఆదిమహాలక్ష్మి వారు సదా నెల్లూరు అస్తవిశ్వగా భోగభాగ్యాన్ని పాడుపడిన సంబంధించి వాళ్ళందరూ సహజంగా పంపిస్తారు. చివరిగా మీతో హార్ట్ ఇస్తే ఇద్దరితో ఈ కార్యక్రమం స్వస్తి చెప్తా ఉంటే హార్ట్ ఉంది.